కుటుంబంలో అలాంటి ఎప్పటికప్పుడు మాయ చేసిపోతారు, కానీ దేవుడు మాత్రం నేను ప్రేమించే దేవుడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను వదిలే వెళ్ళిపోవడు. ఈ కష్టంలో నీకు తోడుంటాడు, ఈ కొదువులో తోడుంటాడు, నీ రోగంలో తోడుంటాడు, హల్లెలూయా, నీ బాధలో తోడుంటాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా యేసయ్య నీకు విడిచిపెట్టి పోడు. హల్లెలూయా. ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన కృపను బట్టి, హల్లెలూయా, దేవుడికే స్తోత్రం. మనం అపరాధాల్లో ఉండగా, మనం పాపంలో చచ్చిన వారి ఉండగా యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఎంత గొప్పవాడండి. నువ్వు బాగా కొంచెం మంచి బట్టలు వేసుకొని, నువ్వు బాగా కొంచెం భోజనం చేయడం మొదలెట్టావనుకో, నువ్వు ఒక మంచి స్థితిలో ఉంటే నీ ఓడిని చూడలేక నీకు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నువ్వు నిజంగా మొరపెడితే యేసయ్యా నీకు తోడేయండి, నిన్ను బాగు చేస్తాడు, నీకు బహుగా కడతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా యేసు ప్రభు లాంటి దేవుడు ఎవరో లేరు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి దయచేసి యేసయ్యను ఆరాధించుకోవాలి. ఈ యేసయ్యే మన నిజమైన స్నేహం, నిజమైన తోడు. ఈ లోకంలో ఎవరు లేరు. యేసు ప్రభు లాంటి దేవుడు, యేసు ప్రభు లాంటి స్నేహితుడు, యేసు ప్రభు లాంటి ప్రియుడు మనకి ఇంకెవరు లేరు. మనం అనుకుంటున్నాం ఈ లోకంలో నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా వారే అనుకుని ఏమీ మొదలు లేదు. ఖచ్చితంగా నిన్ను ఒంటరి చేసిపోతారు, కానీ యేసయ్యా నీకు నమ్మకంగా నీ తోడై ఉంటాడు, నీతో నడుస్తాడు. హల్లెలూయా, ప్రార్థన చేసుకుందాం.